హలో బిజినెస్ ఓనర్స్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్. మీరు గార్మెంట్ బిజినెస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు గార్మెంట్ బిజినెస్కి ప్రొఫెషనల్ బార్కోడ్స్, లేబుల్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నారా? అది కూడా ఇలాగ నార్మల్గా స్టిక్కర్లా కనబడుతుంది కదా, మీరు ప్రింట్ తీసేసి స్టిక్ చేసేది. అలా కాదండి, మంచి ప్రొఫెషనల్ ట్యాగ్స్. ఇది చాలా హై క్వాలిటీ ప్రీమియం లుక్తో వస్తుంది. డైరెక్ట్గా మీరు కార్డ్ పైనే ప్రింట్ చేయొచ్చు. ఇది హై జిఎస్ఎం, స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇలా సింపుల్గా పేపర్ లాగా చినగదు. మీకు కావాల్సిన డిజైన్లో మీరు ట్యాగ్ కస్టమైజ్ చేయించుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియం టెక్నాలజీని మేము రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ నుండి అందిస్తున్నాము. ఇలా ప్రొఫెషనల్ ట్యాగ్స్ చాలా ఈజీగా ఎలా ప్రింట్ చేయాలో ఈ డెమో వీడియోలో తెలుసుకుందాము. ఎగ్జాంపుల్గా నేను 2 షర్ట్స్ తీసుకున్నాను. ఒకటి రెడ్ కలర్ ఎక్సెల్ సైజ్తో, ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ ఎల్ సైజ్తో. ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికి రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ మెయిన్ స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ అనేసి ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ప్రోడక్ట్ యాడ్ చేసుకోవడానికి ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకు ప్రోడక్ట్ నేమ్, పర్చేస్ ప్రైస్, బార్ కోడ్, ఎంఆర్పి, రీటైల్ ప్రైస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వేరియంట్స్ అంటే సైజ్ కానీ కలర్ కానీ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు సైజ్ అండ్ కలర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. సైజ్ అండ్ కలర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాగ మీకు ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. మనకు కావాల్సింది సైజ్ అండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ క్లోజ్ చేసేయండి. దాని తర్వాత ఈ పేజ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ యాడ్ పేజ్, ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇంకొకసారి ఇప్పుడు ప్రోడక్ట్ యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు సైజ్, కలర్ 2 వేరియంట్స్ వచ్చేసాయి. ఇందులో నేను మన ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మెన్స్ షర్ట్ అని తీసుకుంటున్నాను. పర్చేస్ ప్రైస్ వచ్చేసి నేను 800గా తీసుకున్నాను. ఓపెనింగ్ స్టాక్ ఒక 20 పీసెస్ ఉన్నాయనేసి ఓపెనింగ్ స్టాక్ తీసుకున్నాను. బార్ కోడ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. ఎంఆర్పి వచ్చేసి నేను 1800గా ఎంఆర్పి తీసుకుంటున్నాను. సేల్ ప్రైస్ అదే రీటైల్ ప్రైస్ ఏదైతే ఉందో 1500 తీసుకుంటున్నాను. సైజ్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఎక్సెల్ అనే సైజ్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చేసి రెడ్ కలర్ అని తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ అనేసి ఇచ్చేసాను. సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్ అనేసి వచ్చేసాను. మన నెక్స్ట్ షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ని కూడా యాడ్ చేయండి. దీన్ని కూడా నేను సేమ్ నేమ్ ఇస్తున్నాను, మెన్స్ షర్ట్స్ అనేసి. ఇందులో కూడా ఈ పర్చేస్ ప్రైస్ వచ్చేసి నాకు 700గా నేను పర్చేస్ ప్రైస్ ఇస్తున్నాను. క్వాంటిటీ వచ్చేసి 30 పీసెస్ క్వాంటిటీ ఇస్తున్నాను. బార్ కోడ్ అయితే ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. ఎంఆర్పి వచ్చేసి 1500 ఇస్తున్నాను. అండ్ రీటైల్ ప్రైస్ వచ్చేసి 1200గా ఇస్తున్నాను. దీని సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ కాబట్టి ఎల్ సైజ్ అనేసి తీసుకున్నాను. అండ్ కలర్ వచ్చేసి ఇది గ్రే కలర్ కాబట్టి గ్రే కలర్ అని తీసుకున్నాను. ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ ఇన్సర్ట్. ఇలా చాలా సింపుల్గా మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయవచ్చు. ఇప్పుడు యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని మనం బార్కోడ్ ప్రింట్ తీయడానికి ప్రోడక్ట్కి చివర్లో ఇక్కడ బార్కోడ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, బార్కోడ్ ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. నేను ఫస్ట్ యాడ్ చేసిన మెన్స్ షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్కి బార్కోడ్ ప్రింట్ తీయాలి అనుకుంటున్నాను. బార్కోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న బార్కోడ్ టెంప్లెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. నేను దీన్ని ఒకసారి మీకు జూమ్ చేస్తున్నాను. చూడండి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ మెన్స్ టీ షర్ట్ అనేసి, క్వాంటిటీ, ఎక్సెల్ సైజ్, రెడ్ కలర్, ప్రైజెస్ ఇవన్నీ వచ్చేసాయి. ఈ బార్కోడ్ ట్యాగ్ని మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా ఇందులో నెంబర్ ఆఫ్ కాపీస్ అనేసి ఉంది కదా, అది చేంజ్ చేసేసి ప్రింట్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రింట్ తీసుకోవాలంటే దీన్ని క్లోజ్ చేసేసి ప్రోడక్ట్ ఎదురుగా బార్కోడ్ అనేసి ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ ఒకసారి ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీరు మెన్స్ షర్ట్ అనేసి గ్రే కలర్లో వచ్చేసింది. మీకు ఎన్ని కాపీస్ కావాలంటే ఆ కాపీస్ ప్రకారంగా మీరు ప్రింట్ ఇచ్చేయచ్చు. నేను దీన్ని వచ్చేసి 3 కాపీస్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3 కాపీస్ ప్రింట్ ఇచ్చి చూద్దాం ఎలా వస్తుంది. మెన్స్ షర్ట్ అనేసి క్వాంటిటీ 1 నెంబర్ అనేసి, సైజ్ ఎల్ సైజ్, గ్రే కలర్, ఎంఆర్పి వచ్చేసి 1500 రూపీస్, సేల్ ప్రైస్ వచ్చేసి 1200, మీ బార్ కోడ్ ఇవన్నీ వచ్చేసాయి. ఈ బార్ కోడ్ ట్యాగ్ని మీరు ఇక్కడి నుంచి కట్ చేసేసి ఈ హోల్ ద్వారా మీ గార్మెంట్స్కి ఈజీగా ట్యాగ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ట్యాగ్ చేసిన బార్ కోడ్స్తో బిల్ చేయడానికి సేల్ ప్యానల్లోకి వెళ్ళండి. సేల్ ప్యానల్లోకి వెళ్ళగా ఇక్కడ బార్ కోడ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, బార్ కోడ్ ఆప్షన్ని క్లిక్ చేసేసి ప్రొఫెషనల్ ట్యాగ్స్ ఏవైతే ప్రింట్ తీసుకున్నామో ఆ ట్యాగ్స్ని ఒకసారి స్కాన్ చేస్తున్నాను అనమాట. స్కాన్ చేయగానే ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. ఇంకో ప్రోడక్ట్ కూడా స్కాన్ చేస్తున్నాను. ఇలా మీరు స్కాన్ చేయగానే 2 ప్రోడక్ట్స్ ఇందులో యాడ్ అయిపోయాయి. బిల్ ఫైనల్ చేయడానికి ఇలా క్విక్ పే బటన్ని ప్రెస్ చేయండి. క్విక్ పే బటన్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా మీకు బిల్ ప్రింట్ ప్రివ్యూ జనరేట్ అయిపోతుంది. ఒకసారి మనం బిల్ చూద్దాం ఎలా వచ్చిందనేసి. ఇందులో మీరు మీ షాప్ లోగో, మీ షాప్ యొక్క అడ్రస్, కస్టమర్ డీటెయిల్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఆ కస్టమర్కి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అనేది కూడా ఇందులో వచ్చేసి కనపడుతూ ఉంటుంది.
ప్రింట్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా క్లియర్గా వచ్చిందో. మీరు కూడా మీ గార్మెంట్ బిజినెస్ కి ప్రీమియం లుక్ ఇచ్చే బార్కోడ్ ట్యాగ్స్ ప్రింట్ చేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బిజినెస్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ ఒపీనియన్ లేదా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.